హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు చిక్కుడుకాయ టమాటా కూరను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఉప్పు నీటిలో 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగి చెక్కులు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలనైతే తీసుకుందాము. తర్వాత మీడియం సైజు టమాటాలు 3, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 2 కరివేపాకు రెమ్మలు అయితే వేసి కలుపుకోవాలి. కరివేపాకు రెమ్మలు వేసుకొని 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి. తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు అయితే మగ్గిపోతాయి. చిక్కుడుకాయల ముక్కలు మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు టమాటా ముక్కలను అయితే వాటిలో వేసుకొని ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత 2 నిమిషాల తర్వాత అయితే మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత రుచికి సరిపడిన ఉప్పు, తగినంత కారం, అంటే కొంతమంది ఎక్కువగా తినేవారు ఉంటారు, కొంచెం తక్కువగా తినేవారు ఉంటారు. అందుకని రుచికి సరిపడా కారం, చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు ముక్కలు కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. ముక్కలు మగ్గిన తర్వాత మరలా ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోనే 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముక్కలు దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపి 2 నిమిషాలు ఉంచితే చిక్కుడుకాయ టమాటా కూర అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.